నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. కడప జిల్లాలోని పులివెందుల మండలం ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఈ క్రమంలో కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పులివెందుల మండలంలోని బూతులను పరిశీలించారు. పోలింగ్లో ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. పులివెందులు కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా పూర్తిస్థాయి అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రక్రియ అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయిలో ఏ విధంగా జరుగుతున్నాయని కూడా మనతో పాటు ఎస్పీ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి పూర్తిస్థాయిలో అయితే చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతున్నాయని కూడా మన దృష్టికి అయితే తెలిసింది. దీనిపైన మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు మనకు ఎదురు కాలేదు. కడప జిల్లాలో పులివెందుల కావచ్చు, ఒంటిమిట్టలో కావచ్చు, అక్కడక్కడ చిన్నటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా గ్యాదరింగ్స్ని మనం క్లియర్ చేసి వాళ్ళను ఆర్డర్లో పెట్టడం జరిగింది. కొంతమంది ఏజెంట్లకు మనము క్లియర్గా వాళ్ళు అలౌ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఏజెంట్లు వాలంటరీగా రాలేదు. అక్కడికి మన పోలీస్ పార్టీని పంపించి ఇంటి దగ్గర పోయి కూడా అడగడం జరిగింది, వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు అనేసి. కాబట్టి వాళ్ళు వాలంటరీగా రాకపోతే మనం ఏం చేయలేము. సార్ చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాము ఈ పులివెందుల ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే పూర్తిస్థాయి ఇట్లే ఎర్రపల్లి కావచ్చు, అదేవిధంగా అర్షవల్లిలో కూడా చిన్న గొడవలు కూడా జరిగిన పరిస్థితి అయితే మనం చూసామైతే కారు కూడా ధ్వంసమైనట్లుగా మనకైతే సమాచారం తెలిసింది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒక స్కార్పియో వెహికల్కి డ్యామేజ్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళదనేసి మనకు సమాచారం వచ్చింది. బట్ దాని మీద ఇంతవరకు మనకు కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వస్తే రిజిస్టర్ కేసు లేకపోతే ఎంక్వైరీ చేస్తాం, దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఇది పరిస్థితి. ఏదైతే పులివెందుల ఉప ఎన్నిక ఏదైతే జెడ్పీటీకి సంబంధించి ఎన్నిక జరుగుతుందో అయితే ఈ యొక్క ఎన్నికలు కూడా సజావంగా జరిగే విధంగా అయితే పూర్తిస్థాయి అయితే చర్యలు కూడా చేపట్టామని కూడా ఎస్పీ అశోక్ కుమార్ కూడా మనతో పాటు అన్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అయితే పూర్తిస్థాయి అయితే ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుందనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఎవరూ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనిసిన కారణంతో ముందస్తు అరెస్టులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే బీటెక్ రవీన్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సంబంధించి సతీష్ రెడ్డి కావచ్చు, ఎంపీ అవినాష్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా ముందస్తు అరెస్ట్ చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిస్థాయిలో సజీవుగా జరగాలనే ఉద్దేశంతో అయితే పోలీస్ శాఖ వారు కూడా పూర్తిస్థాయిలో అయితే బందోబస్తు కూడా ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిస్థాయిలో అయితే ఒంటిమిట్ట అటు పులివెందుల మండలంలో అయితే పూర్తిస్థాయిలో ఎంపీటీసీ సంబంధించి ఎలక్షన్కు సజావుగా జరిగే విధంగా అయితే చర్యలు చేపట్టారని కూడా తెలుస్తుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప నుంచి.